మొంథా తుపాను చేసిన గాయం తెలుగు రాష్ట్రాల రైతులకు తీరని ఆవేదన మిగిల్చింది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి కుప్పలను తీస్తున్న కర్షకులకు కన్నీరే మిగులుతోంది. కుప్పల అడుగుకు నీరు చేరి ధాన్యం మొలకలు వచ్చిందంటూ మెదక్ జిల్లా రైతులు ఆవేదన చెందుతున్నారు. వానలు వాడి ఒక్కంతకే వానలు వాడి రాసులన్నీ మొత్తం మునిగిపోయినాయి. అవి ఎటు మొయ్యరాదు, ఇప్పుడు ఏం చేయరాదు. ఎండేటి అడ్లు అట్లనే ఉన్నాయి, ఎండిన అడ్లు కూడా నాన్నయి. 7 ఎకరాల అడ్లు నాన్నయి, మొత్తం తొందరగా దోకాలి మా అడ్లు. 7 ఎకరాల పొలం పోసిన తెచ్చి ఎండ పోసిన కుప్ప పోసిన ఎండిని అడ్లు ఆన పడ్డది, కింద మొత్తం మొలకలు వచ్చినాయి నీళ్ళు పట్టి. పచ్చి అట్లా అమ్ముకుందామంటేనేమో అట్లా అమ్ముకొని ఏం చేయాలి? మొత్తం వడ్లు వానలు పడి ఈ రకంగా మొలకలు వచ్చినాయి, కాండ పెట్టిన సంచులు వచ్చినాయి, కల్లాలు వచ్చినాయి. ఈ నీళ్లు పొలంలోకి ఎక్కడ కూడా వెళ్ళడం లేదు. జాగా అడ్లు మొత్తం మొలకలు వచ్చినాయి, టాపర్లకి వస్తున్నాయి, సంచులకి వస్తున్నాయి. ఉన్నదంతా తెచ్చడం పెట్టినా మొత్తం 5 పైసలు రావు. మాకు మొత్తం మొలకలు వచ్చినాయి, కొనమంటారు. ఇప్పుడు ఇబ్బంది, మాకు ఏం చేయాలో మాకు అర్థమైతలేదు. మొత్తం ఆ గుంటలో పోసి గుంట మొత్తం నిండిపోయింది, వడ్లు మొత్తం పచ్చిగా అయిపోయి మొలకలు వెళ్తున్నాయి. గవర్నమెంట్ ఎట్లయినా మొలకలు వచ్చినా కొనుక్కోవాలని కోరుకుంటున్నాము. జిల్లాలో వానాకాలం సీజన్లో 3.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. అందుకుగాను 4.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం 498 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అయితే కొనుగోళ్ల జాప్యం తమ పాలిట శాపంగా మారిందని, ఆరబెట్టిన పంటంతా తడిచి మొలకలు వచ్చేసిందంటూ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మొత్తం నానిపోయి మొలకలు వచ్చినాయి, అవి ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం దయచేసి తొందరగా తీసుకుంటే మేము కొంచెం బాగుపడతాం. 2 ఎకరాల పొలము కోసినము, నానిపోయినాయి. తడిచిన వడ్లను కూడా ప్రభుత్వమే రైస్ మిల్లకు ఎట్లనన్నా ఏర్పాటు చేసి కొనాలి. 4 ఎకరాల వడ్లు కోసినాం, ఎండబెట్టినాం రైతు సెంటర్లో. అన్ని మొలకలు వస్తున్నాయి, నానిపోయినాయి. కొనేటోళ్ళు లేరు, ఇప్పటికీ నల్లగా అయినాయి, మొలకలు వస్తున్నాయి. దాదాపు నెల రోజులు అవుతుంది. మేము ఆరబెట్టినాము, అయిపోయింది. మ్యాచర్ వచ్చింది, మళ్ళీ వర్షాల కారణంలో మొలకలు వచ్చినాయి. ఇప్పుడు మ్యాచర్ ఆల్రెడీ కాంట పెడతానికి వచ్చి మ్యాచర్ చూస్తే అది కూడా 18 వస్తుంది. కొనుగోలు చేస్తలేరు, ఆపేస్తారు. ప్రతికూల పరిస్థితులతో తగ్గిన దిగుబడులకు తోడు అధిక వర్షాలు పంటకు ఆసనిపాతంగా మారాయంటూ రైతులు వాపోతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి తడిచిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.